విమానయాన సంస్థ ఎయిర్ యూరోపాకు చెందిన ఓ విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా కుదుపులు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బోయింగ్ 7879 అనే విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్ నుంచి ఉరుగ్వేకు బయలుదేరింది. విమానం బ్రెజిల్కు సమీపంలోకి రాగానే గాల్లో తీవ్ర కుదుపులకు లోనైంది. పైలట్లు విమానాన్ని ఎంత అదుపు చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఓ దశలో తీవ్ర కుదుపులకు సీట్లలో ఉన్న ఓ ప్రయాణికుడు ఎగిరి పైకప్పులో ఉన్న ఓవర్ హెడ్ బిన్లోకి వెళ్లి ఇరుక్కున్నాడు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది తోటి ప్రయాణికులు అతన్ని విమానంలోకి తీసుకొచ్చారు. విమానంలో కుదుపులకు ప్రయాణికులు ఎగిరిపడటమే కాకుండా సీలింగ్ ప్యానెల్, సీట్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. చిన్నారులు భయంతో ఏడుపు లంఘించుకున్నారు. ఈ ఘటనతో విమానాన్ని అత్యవసరంగా బ్రెజిల్లోని నాటల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 30 మంది ప్రయాణికులకు కుదుపుల కారణంగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే ఈ ఘటనపై ఎయిర్ యూరోపా సంస్థ స్పందించింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ఐరోపా టూర్ ముగించుకుని తాను స్వదేశానికి తిరిగి వస్తున్న క్రమంలో ఇలా జరిగిందని విమానంలో ఓ ప్రయాణికుడు తెలిపారు. విమానం మార్గ మధ్యంలో ఉండగా కుదుపుల గురించి కెప్టెన్ వార్నింగ్ ఇచ్చారని, సీట్ బెల్ట్ బిగించి పెట్టుకోవాలని సూచించారని చెప్పారు. సీట్ బెల్ట్ సరిగా పెట్టుకుని వారు గాల్లోకి ఎగిరిపడ్డారని అన్నారు. ఆ అనుభవం భయానకంగా అనిపించిందని మరో ప్రయాణికుడు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని విమానయాన సంస్థ వెల్లడించింది. ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. అయితే ఇటీవలి లండన్ నుంచి సింగపూర్ వెళుతున్న విమానం, దోహా నుంచి డబ్లిన్కు వెళుతున్న ఖతార్ విమానంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ రెండు ఘటనల్లోనూ పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.